అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. స్పీకర్ రఘురామకృష్ణరాజుపై టార్చర్ చేసిన కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విజయపాల్ ను లోతుగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు. విజయపాల్ ను నిన్న గుంటూరు కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. స్పీకర్ రఘురామకృష్ణరాజుపై టార్చర్ చేసిన కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విజయపాల్ ను లోతుగా విచారణ చేయాలని కోర్టుని అభ్యర్థించారు. ఇక ఇదే సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. రఘురామకృష్ణరాజు కేసులో కీలక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ ఉన్న విజయపాల్ ని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఉందో పోలీసులు మాత్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. అతని లోతైన విచారణ చేయాల్సి ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఎంతో ఉంది, వాళ్ళందరినీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రఘురామకృష్ణరాజుపై దాడి కేసులో వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోని ఎవరెవరికి పంపించారు, ఆనాటి ప్రభుత్వ పెద్దలకు ఎవరికైనా పంపించారా అని చెప్పేసి దీని మీద విచారణ చేయాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా రాబట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి ఆ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఆ కుట్రకోణంతో పాటు హత్యాయత్నం ఏమన్నా చేయాల్సిన విధానాన్ని కూడా దీనిపై కూడా విచారణ చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆ ఫిర్యాదులో వెల్లడించడం జరిగింది. ఈ కేసును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదరు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం 5 నిందితుల పేర్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి నెలకొంది. సిఐడి డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు, దీంతో పాటుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, దీంతో పాటుగా విజయపాల్, 5వ నిందితురాలుగా ఉన్న
అప్పుడు సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభాతి పేరు కూడా చేర్చడం పేరు కూడా చేర్చారు. వీళ్ళందరూ పాత్ర కూడా ఎంతవరకు ఉంది, ఇతని దగ్గర నుంచి కూడా కూలక్షుణ్ణంగా విచారణ చేసి ఆధారాలు కూడా రాబట్టే ఎందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టు అభ్యర్థించిన పరిస్థితి నెలకొంది. కోర్టు మాత్రం ఏదైతే ఉందో ఈ రోజు ఏదైతే ఉందో ఆ కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తుంది, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో విచారణ చేయాలని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో మాత్రం కీలకంగా మరొక విషయం కూడా కొద్దిసేపటి వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. 5వ నిందితురాలుగా ఉన్న మాజీ సూపరింటెండెంట్ ప్రభాతి మాత్రం ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తన కూడా చూసుకుంటే అప్పటికి రఘురామ కృష్ణరాజు కేసులో మాత్రం డీజీ సునీల్ కుమార్ ఆ రోజు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభాతి వద్దకు వచ్చి విధుల్లో ఉండగానే నివేదిక అతని మీద గాయాలు లేవని చెప్పేసి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అతను ఆ ఒత్తిడి చేసినట్లు తెలిసింది మాకున్న అని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా తనకు కూడా ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పేసి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు కూడా అక్కడి నుంచి తీర్పు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శోభ.